ఈరోజు నిఖిల్‌కి ఓటప్పిలు రావాలని పాపం విష్ణు చాలా కష్టపడింది. అసలు గేమ్ ఏంటి అంటే ఇక్కడ బెంచులున్నాయి. బెంచుల పైన చెక్క ముక్కలున్నాయి గదా! యాక్చువల్లీ చెక్క ముక్కలు అక్కడ ఉండవు. వేరే చోటుంటాయన్నమాట. అవతల మన యాక్షన్ రూమ్ దగ్గర చెక్క ముక్కలన్నీ పేరు చేసుంటాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి చెక్క ముక్కల్ని పెట్టాలి. చెక్క ముక్కల్ని పెట్టిన తర్వాత దాని ముందు వాళ్ళు ఎవరికైతే ఓటప్పిల కోసం ఆహ్, ట్రై చెయ్యరో అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే నిఖిల్‌కి గౌతమ్‌కి ఇవ్వాలని ఓటప్పీల్ లేదనుకోండి. అప్పుడు గౌతమ్‌ని పెట్టేసి ఆ చెక్క ముక్కలతోని కొడితే ఇదిగో ఈ ఈ బురద బాక్స్‌లో ఆ ఫోటోలు పడిపోవాలి. ఫస్ట్ ఎవరు పడింది అనేది మ్యాటర్ కాదు. లాస్ట్ వరకు ఎవరి ఫోటో పడకుండా ఉంది అనేదే మ్యాటర్ అనమాట. అయితే ఏం జరిగింది? విష్ణు ఎప్పుడు కూడా స్లోగా ఆడుతుంది కదా! అందుకని ఏం చేసిందంటే నిఖిల్ ఫోటో తీసేసుకుంటుంది. నిఖిల్ ఫోటో తీసుకొని "ఒరేయ్! అందరూ స్పీడ్‌గా ఆడతారు కాబట్టి నేను స్లోగా ఆడతాను. ఖచ్చితంగా నీ ఫోటోనే మిగులుతుంది" అని చెప్పేసి చెప్తుంది. కానీ జరిగిందేంటి అంటే అక్కడ గౌతమ్ నబీల్ ఫోటో తీసుకొని కావాలని స్లోగా చేశాడు. అంటే ఇది ఎన్ని సార్లు ట్రై చేసినా రాలేదు అని చెప్పాడు గానీ, మొత్తానికి అక్కడ ఏం జరిగిందంటే విష్ణు యాక్చువల్లీ కంటెంట్ రేస్‌లోకొచ్చింది. ఐ మీన్ ఓట్ అప్పీల్ రేస్‌లోకొచ్చింది. రోహిణి అండ్ విష్ణు వస్తే విష్ణుకి పాపం అవకాశం దొరికింది. నిఖిల్ ఏమన్నాడంటే "నీకు దొరకడమే కరెక్ట్‌రా పర్లేదు. నా కోసం ఆడావు కదా! నేను నీకిస్తున్నాను. నీకు మాటిస్తున్నాను. నెక్స్ట్ టైమ్ నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి. నెక్స్ట్ గేమ్ ఏమైనా ఉందనుకోండి ఇంకా ఇంకా గురువారమే కదా! రేపు కూడా ఒక టాస్క్ ఏదో ఉంటది కదా! ఉంటది కాబట్టి అంటే ఇప్పటికి ఎంతమంది అయ్యారు? ముగ్గురు అవుతారు. వాళ్ళతో విష్ణు రేపు ఇంకొకళ్ళు ఉంటారు కదా! రేపు ఎవరో ఒకళ్ళు నిఖిల్ గాని నిఖిల్‌కి గాని ఇంకొకళ్ళు ఎవరు గౌతమ్, రోహిణి వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళకొస్తుందిలే అని చెప్పేసి అంటాడనమాట. మొత్తానికైతే మాత్రం పాపం నిఖిల్ కోసం చాలా ఫైట్ చేసింది విష్ణు.